చిన్నపిల్లలు వాయిస్ వినిపిస్తూ ఉంది కదా మీకు బ్యాక్గ్రౌండ్లో. నేను చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ ఇది. గుర్తుకొస్తున్నా మా నేహాకి ఇష్టమని. అవునా? యాక్చువల్గా అసలు మటన్ చేస్తున్నావా? బాగా ఇలా ఉంది. ఇద్దరికి విజయవాడ బాగుంది, చాలా బాగుంది. కానీ నువ్వు అన్నది మాత్రం నేను చెప్పలేను అనుకునేది. సో ఈరోజు ఏంటి అంటే ఆల్రెడీ నేను మా తమ్ముడు సూర్య ఇద్దరం కలిసి ఖమ్మం బయలుదేరాం అనమాట. సో అఫ్కోర్స్ మీ అందరికీ తెలిసిందే నా హోమ్ టౌన్, నా అది నేటివ్ ప్లేస్. సో మా ఊరు వెళ్తున్నాం బేసిక్గా ఖమ్మం నుంచి. సో ఏంటి అని అంటే అమ్మ నాన్న ఇద్దరు మీకు తెలిసిందే వ్యవసాయం చేస్తూనే ఉన్నారనమాట. సో హీ ఎంజాయ్స్ ఇట్. సో అప్పుడప్పుడు ఖమ్మంకి హైదరాబాద్కి అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఏంటంటే కొంచెం అక్కడ ఎక్కువ వర్క్ ఉన్నప్పుడు ఎక్కువ రోజులు ఉంటున్న టైంలో అమ్మ కూడా వెళ్ళిపోయి నాన్నగారితో పాటే ఉంటుంది అనమాట. సో ఆ వర్క్ అయిపోయిన తర్వాత అంటే ఆల్మోస్ట్ ఒక 2 monthsకి ఒక 10-15 days అటు ఇటు షిఫ్టింగ్ చేస్తూనే ఉంటారు. సో మేమిద్దరం అక్కడికి మా అమ్మ మీద బెంగొచ్చింది మా ఇద్దరికి. సో బయలుదేరాము ఖమ్మము. సో మేము వస్తున్నాం కదా అని మా అమ్మ మొత్తం ఆల్మోస్ట్ సామాన్ అంతా నింపేసింది. సో అది ఇదంతా ఏంటి తెలుసా, ఆ పెద్ద వైట్ డబ్బా కనిపిస్తుంది కదా, థర్మోకాల్ డబ్బా. ఆ డబ్బా మొత్తం నా బట్టలే మొత్తం, లైక్ లిటరల్గా సో మెనీ, చాలా పెద్ద డబ్బా ఎందులో కనిపించలేదు, మళ్ళీ తీసేటప్పుడు చూపిస్తాను. సో నా బట్టలు అన్నీ అంటే పాత బట్టలు అన్నీ కూడాను తీసి పక్కన పెట్టేస్తూ ఉంటాము. సో ఎప్పుడైనా ఇలాగ ఊరు వెళ్ళినప్పుడు అలాగే అక్కడ ఉన్నప్పుడు మన దగ్గర పనిచేసే వాళ్ళకి కానీ అక్కడ ఉన్న పిల్లలకి కానీ ఎవరైనా అడిగినప్పుడు అమ్మ అలా ఇచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఎప్పుడు కూడా మన నేటివ్ ప్లేస్కి వెళ్తున్నాం అని అంటే ఒకలాంటి ఎక్సైట్మెంట్, ఒక హ్యాపీనెస్ ఉంటుంది కదా. బికాస్ సో మెనీ బ్యూటిఫుల్ మెమరీస్ మనకి మనం పుట్టి పెరిగిన మా పల్లెటూరులో కానీ మన నేటివ్ ప్లేస్లో కానీ. సో మీకు అలాగే ఏదైనా మంచి మెమరీ ఉందంటే డూ లెట్ మీ నో, షేర్ ఇన్ ద కమెంట్ బిలో. నేనైతే చెప్పడం కాదు, నేను డైరెక్ట్గా చూపించేస్తాను కూడా నా బ్యూటిఫుల్ మెమరీస్ అవన్నీ ఏంటో కూడా ఎక్కడ అనేది మా ఊర్లో. ఓకే లెట్స్ సో మా ఊరు వచ్చేసాము. ఎస్. సో రోడ్లన్నీ కూడా ఎంత మారిపోయాయి తెలుసా అంటే, ఇంకా కన్స్ట్రక్షన్ అంటే రోడ్ వేస్తున్నారు జరుగుతూ ఉంది. ఐ స్టిల్ రిమెంబర్ అప్పట్లో మా నాన్నకి చేతకు బండి ఉండేది, దాని మీద 4 వెళ్ళేవాళ్ళం అప్పట్లో. సో మంచిగా అనిపిస్తుంది మళ్ళీ ఆ రోడ్లో వస్తూ ఉంటే మెమరీస్ అన్ని గుర్తుకొస్తున్నాయి. ఏంటి మా డాడీనా? వెల్కమ్ చెప్పడానికి మా డాడీ. డాడీ వెళ్ళిపోతుంది మా నాన్న మొహం. వెయిట్ చేస్తున్నారు మా డాడీ ఎప్పుడు వస్తామా అని. మా ఇల్లు అలా. అబ్బో మా డాడీ కామెడీ చూడాలి. ఏమంటున్నావు? ఇది ఈ రూట్ నుంచి వచ్చేసాము. ఇదే బాగుంది, అంతా దక్కలేదు రోడ్డు. సరే సరే వస్తున్నాం. రాగానే మా హీరో మొహం వెళ్ళిపోతుంది అసలు. అలా ఇదిగో టేక్ ఓవర్. ఇరువురి 2 గుండెలేకమయ్యే మామూలు టైం కాదే. డాడీ ఎంత వేడిగా ఉందండి డాడీ బయట. మాకు చల్లగా ఉంది. మళ్ళీ వేస్తాడు నా ఇంజనీరింగ్ టైం బండి. సో ఇంజనీరింగ్ అప్పుడు హిందీ యాక్టివిటీ.
ఆకలిస్తుందా? మంచిగా గట్టి ఆకలిస్తుందమ్మా. అవునా? దోశ నేను ఇన్స్టాంట్లో చేసి పెట్టేస్తాను. నువ్వు రెడీ చేసేసి ఈలోపు నా డైలీ రొటీన్ డ్రింక్ ఒకటి ఉంది కదా, అది నేను తాగేస్తాను. ఈలోపు ఫుడ్ రెడీ చేయి ప్లీజ్. చాలా రోజులైంది చేతి వంట తిని. ఓకే 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 ఓకే. ఎవ్రీ డే రొటీన్, మా డైలీ రొటీన్ డ్రింక్ తెలుసు కదా. నా బ్యాగ్ ఏది? నా బ్యాగ్లో ఉంది. ఎస్, నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నాతో పాటు క్యారీ చేసుకుంటూ ఉంటా దాట్ మై ఫేవరెట్ డ్రింక్, దట్ ఈస్ దిస్ HK Vitals కొలాజిన్ డ్రింక్ అనమాట. సో ఆల్రెడీ ఇంతకుముందు కూడా నేను దీని గురించి మాట్లాడడం మీరు చూసి ఉండుంటారు. సో ఆల్మోస్ట్ 2-3 months అండ్ ఆల్మోస్ట్ 5 months అవుతున్నట్టుంది. బట్ యాక్చువల్గా ఇది వాడడం మీరు స్టార్ట్ చేశారు అని అంటే వితిన్ 2 months మీకు మీ స్కిన్ మీద డిఫరెన్స్ కనిపించేస్తుంది తెలుసా. సో అంటే యూనో ఒక్క డ్రింక్లో మన స్కిన్కి కావాల్సిన వైటమిన్స్, మినరల్స్, ఎవ్రీథింగ్ వచ్చేస్తున్నాయంటే అంతకంటే ఇంకేం కావాలి చెప్పండి. ఎగ్జాక్ట్లీ. సో మా ప్రసాద్ ఆల్రెడీ రెడీగా పెట్టేశాడు. నేను రాగానే ఫస్ట్ నేను నా డ్రింక్ తాగుతానని తెలుసుగా. అండ్ యా, ఈ HK Vital స్కిన్ రేడియన్స్ కొలాజిన్ డ్రింక్లో ఏంటంటే వైటమిన్ A, వైటమిన్ E, బయోటిన్, హైలూరోనిక్ యాసిడ్, వాట్ నాట్, మన స్కిన్కి కావాల్సిన కంప్లీట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ ఇన్ దిస్. అండ్ ఎవ్రీ డే జస్ట్ దిస్ 1 scoop ఆఫ్ HK Vital స్కిన్ రేడియన్స్ కొలాజిన్ డ్రింక్ మేక్స్ ఎవ్రీథింగ్ జస్ట్ పర్ఫెక్ట్ అండ్ బెటర్. ఐ మీన్ ఇట్ బికాస్ ఇది ఏంటంటే యాంటీ ఏజింగ్గా కూడా వర్క్ చేస్తుంది అనమాట. అండ్ అందులోనూ బాగా నచ్చిన పాయింట్ ఏంటి అని అంటే టేస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యమ్ ఉంటుంది. అండ్ దాంతోపాటు ఇట్స్ షుగర్ ఫ్రీ. లైక్ యా, బేసిక్గా షుగర్ ఫ్రీ ఉన్నాయి అని అంటే అంత గొప్ప టేస్ట్లు ఉండవు కదా. బట్ ఇది టేస్ట్ ఉంటుంది అండ్ షుగర్ ఫ్రీ కూడా. సో ఇది మీరు కూడా ట్రై చేయాలి అని అనుకుంటున్నారు అని అంటే అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్ 3 వెబ్సైట్స్లో ఉంది. ఆర్ అదర్వైజ్ HK Vitals స్కిన్ రేడియన్స్ వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి కూడా మీరు డైరెక్ట్గా షాపింగ్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో చాలా వెరైటీ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి. బట్ నేను తీసుకుంది మాత్రం ఆరెంజ్ ఫ్లేవర్ బికాజ్ ఆఫ్ కోర్స్ నాకు కొంచెం మార్నింగ్ సిట్రస్ ఫిజ్ తగిలితే మంచిగా అనిపిస్తుంది అనమాట, అందుకని. అండ్ here's my daily dose. Cheers. మా పల్లెటూరుకి వచ్చాను నేను ఇప్పుడు. బయట అసలు ఎంత వేడిగా ఉందంటే ఐ థింక్ టెంపరేచర్ 33 or 34 ఉన్నట్టుంది. ఇటువంటి సిచ్యువేషన్లో మంచి ఫ్లేవర్డ్ హెల్తీ డ్రింక్ పడుతుంటే అసలు ఆ ఫీలింగ్ వేరే ఉంది తెలుసా. ఐఎమ్ ఎంజాయింగ్ దిస్. దట్స్ ఇట్, డన్ ఫర్ ద డే. సో ఒక డేలో కావాల్సిన ఎవ్రీథింగ్ అంతా కూడాను ఆల్ సెట్. అండ్ ఇందులో అనదర్ 1 point to మెన్షన్ ఏంటి అంటే యూనో స్కిన్ని ఎప్పుడు కూడాను హైడ్రేట్ ఉంచుతుంది అనమాట. సో మీరు ఇది యూజ్ చేసిన 2 monthsలోనే యూ కెన్ స్టార్ట్ సీయింగ్ దట్ నైస్ రేడియన్స్, న్యాచురల్ గ్లో అవుతూ ఉంటుంది మీ స్కిన్. సో డూ గివ్ ఇట్ ఎ ట్రై. సో వీళ్ళు ఏంటంటే ఈ HK Vitals వాళ్ళు ఏం చేశారు అని అంటే థర్డ్ పార్టీ త్రూ ఒక చిన్న సర్వే కూడా చేశారనమాట. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడాను నేను కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. డూ చెక్ ఇట్ అవుట్. ప్రోడక్ట్ డీటెయిల్స్ అన్నీ అంతా కూడాను లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. డూ చెక్ ఇట్ అవుట్ అండ్ గివ్ ఇట్ ఎ ట్రై అబ్బా. ఐఎమ్ కైండ్ ఆఫ్ ఎంజాయింగ్ అండ్ లవింగ్ దిస్. సో యా, అది సంగతి. నా మార్నింగ్ రొటీన్ ఫస్ట్ థింగ్ అయితే ఇట్స్ డన్. సో ఇక్కడే అని కాదు, అంటే మా ఊరు వచ్చానని కాదు, నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఐ ఆల్వేస్ క్యారీ దిస్ విత్ మీ. సో అది సంగతి. అండ్ నేను మాట్లాడుతుంటే అంతా కూడా పక్కన చిన్నపిల్లలు వాయిస్ వినిపిస్తూ ఉంది కదా మీకు బ్యాక్గ్రౌండ్లో. నేను చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ ఇది. యాక్చువల్లీ ఐ థింక్ వే లాంగ్ బ్యాక్ నేను బిగ్ బాస్కి వెళ్ళక ముందు ఒక వీడియో చేశాను. సో కుదిరితే చూడండి. అండ్ ఇప్పుడైతే వెళ్ళడానికి అయితే కుదరదు, స్కూల్ అంతా అవుతుంది కాబట్టి. బట్ యా, సో నేను ఈ స్కూల్లోనే అది చాలా విషయాలు నేర్చుకున్నాను. యూజువల్గా పద్యాలు ఇవన్నీ కూడాను మాకు అప్పట్లో సుబ్రహ్మణ్యం సార్ అనేసి ఒక సార్ ఉండే వాళ్ళకి బాగా గుర్తు. ఆయన అంటే దగ్గర కూర్చోబెట్టుకొని ప్రేమగా నెమ్మదిగా చెప్పేవాళ్ళు, ఎందుకంటే మనకు స్కూల్ అంటే అస్సలు నచ్చేది కాదు. సో ఈ ఇల్లు ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇది బేసిక్గా ఇంతకుముందు నానమ్మ తాతయ్య వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. అంటే డాడీ కూడా ఇక్కడ అందరూ ఇక్కడ ఉండేవాళ్ళు. సో అందుకని నన్ను ఇదే స్కూల్లో వేశారు. నేనేంటి తిన్నగా అస్సలు ఉండేదాన్ని కాదు తెలుసా.
వెనకాల నుంచి ఒక చిన్న సందు ఉండేది, లేకపోతే ఊరికే పారిపోయి వచ్చేదాన్ని. మా టీచర్లు అందరు నేను కనిపించలేదు అని అంటే అమ్మాయి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయింది అని మళ్ళీ ఎవరో ఒకరు నా వెనకాల నుంచి వచ్చేసేసి మళ్ళీ నన్ను స్కూల్కి తీసుకెళ్ళిపోయేవాళ్ళు. లేకపోతే మా డాడీ బతిలాడు ఎత్తుకొని తీసుకెళ్ళి మళ్ళీ క్లాస్లో కూర్చునేదాన్ని కాదనమాట. మన స్టైల్గా ఓన్లీ సుబ్రహ్మణ్యం సార్ దగ్గర మాత్రమే ఆ సార్తో మాత్రమే కూర్చునేదాన్ని. ఆయన ఏ క్లాస్కి వెళ్తే ఆ క్లాస్కి వెళ్ళేదాన్ని ఆయనతో పాటు. ఐ హ్యావ్ సో మెనీ బ్యూటిఫుల్ మెమరీస్. చెట్లు ఎక్కేదాన్ని ఎంత ఘోరంగా తెలుసా, నేనైతే కోతి పిల్ల అని పిలిచేది మా అమ్మ. ఘోరంగా చెట్ల మీద ఎక్కి కూర్చుంటూ ఉండేదాన్ని, అంటే చింత చిగురు కోసుకునేదాన్ని బాగా. సో లాట్ ఆఫ్ మెమరీస్. బట్ యా, ఈరోజు వి గోనా టాక్ అబౌట్ అగైన్, నేను ఇక్కడ రాగానే మా అమ్మ ఏదో నాకు వండి పెడతానంది. యూజువల్గా పార్సల్ సర్వీస్ అవుతూ ఉంటుంది. సో అమ్మ వాళ్ళు కొన్ని రోజులు ఇక్కడ, కొన్ని రోజులు హైదరాబాద్లో అది ఉంటున్నారు కదా. సో ఇక్కడ ఉన్నప్పుడు 15 days అలా ఉండిపోయినప్పుడు ఏంటంటే మేము మధ్యలో ఒక వారం తర్వాత వస్తాం అనమాట. వచ్చేసేసి ఓ 2 రోజులు స్పెండ్ చేసి మళ్ళీ ఓ 10 రోజులకి పార్సిల్ కట్టేస్తుంది మా అమ్మ. సో మరి ఈసారి ఇంతకీ ఏం డిసైడ్ అయ్యిందో ఒకసారి అడిగితేనేమో నాకు ఉండబుద్ధి కావట్లేదు, నీ దగ్గరకు వచ్చేస్తా నేను అనింది మా అమ్మ. మరి ఉంటుందా, వస్తుందా? ఇది అదర్ సైడ్ ఆఫ్ ద హౌస్. ఇంతకుముందు నేను ఇల్లు చూపించినప్పుడు ఓన్లీ అటు 2 rooms ఉండే, ఇటు 2 rooms రెంట్కి ఇచ్చేసారనమాట. ఎందుకంటే నానమ్మ అప్పట్లో ఒక్కతే ఉంటున్నారు అనేసి పక్కన రెంట్కి ఇచ్చారు. యా, సో ఇంతకుముందు వేరేలాగా ఉండేది ఇల్లంతా కూడాను, మార్చేశారు. ఆఫ్ కోర్స్ ఇది రీసెంట్గా, మేము యాక్చువల్గా నిన్న రావాల్సింది ఇక్కడికి, కానీ అమ్మ ఆగమనింది ఒక రోజు. ఎందుకంటే ఇక్కడ ఈ గోడ పగలగొట్టిస్తున్నాము అనేసి ఆగమన్నారు అమ్మ. ఇలా కనెక్షన్ అనమాట. అసలు ఎందుకు కట్టించారో, దాన్ని ఎందుకు కూల్చారో నాకు ఇప్పటికీ అర్థం కాదు తెలుసా. బట్ ఆ సిచ్యువేషన్లో ఎందుకు అలా చేస్తారు మరి. సో మెనీ ఇంతకుముందు ఇప్పుడు ఇది ఇలా కనిపిస్తుంది. ఐ థింక్ ఇదే మార్క్స్ అనుకుంటా. ఇక్కడ ఒక అల్మారీ ఉండేది. ఇక్కడ ఈ పర్టికులర్ అల్మారీకి మాత్రం మా నాన్నమ్మ ఎప్పుడు తాళం వేసుకొని వెళ్ళేది తెలుసా. ఓన్లీ నా కోసం నేను వచ్చానంటే మాత్రం నాకు ఏదైనా కావాలి, నాన్నమ్మ నాకు ఏమైనా పట్టువా అని మనం గారాలు పట్టింది నేను తెలుసా, అందరికీ గారాలు పట్టింది నా. సో ఇందులోంచి అప్పుడప్పుడు పట్టుకు వెళ్ళము అదో ఏదో తీసిస్తూ ఉండేవి. సో ఇప్పుడు ఏంటంటే పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. అంటే పెద్దమ్మ వాళ్ళు యుఎస్లో ఉంటారు, శ్రీనన్న వాళ్ళు. సో అక్కడికి వెళ్ళింది. ఇట్లా ఊరు వచ్చినప్పుడల్లా అక్కడికంటే కూడా ఎక్కువ ఇక్కడే ఉంటాం, అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటాము. ఎందుకంటే ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో ఏసీ ఉంది, అక్కడ మా ఇంట్లో లేదు. సో ఇక్కడ ఏసీ ఉంది కాబట్టి ఇటు వచ్చేస్తాం అనమాట. ట్రస్ట్ మీ, ఎగ్జాజరేషన్ కాదు కానీ ఎంత వేడిగా ఉంది తెలుసా ఇక్కడ. పల్లెటూర్లలో ఎంతైనా సో అమేజింగ్ అబ్బా. సాయంత్రం అయ్యింది అంటే అందరు అలాగా ఇప్పుడు ఇప్పటివరకు బాబాయ్ ఉన్నారు, పిన్ని ఉన్నారు, లోపల బావ వచ్చారు, అందరూ ఒక దగ్గరకు వచ్చి కూర్చొని ముచ్చట్లు పెడతారు. సిటీ లైఫ్లోకి వచ్చిన తర్వాత అదంతా ఇట్స్ ఆల్ గాన్ కదా. మా పిన్ని బాబాయ్ ఇప్పుడే బయటికి వెళ్ళారు. హాయ్ పర్లేదులే. మా బావ గ్లామ్గా రెడీ అయ్యి రాలేదంటే నేను లుంగి మీద ఉన్నా నాగు అని అంటున్నారా. చిన్నప్పుడు ఇక్కడ కూడా చాలా మెమరీస్ ఉంటాయి తెలుసా. ఇక్కడ పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో అంటే పెద్దనాన్న అప్పట్లో హీ యూస్ టు బీ దట్ టీచర్ ఎదురుగా గవర్నమెంట్ స్కూల్లో, అప్పటికి హెడ్ మాస్టర్ అమ్మ. పెద్దనాన్న మేము ఇక్కడ ఉండేటప్పటికి హెడ్ మాస్టర్ కదా, లెక్చరరేనా, హెడ్ మాస్టర్ కదా. ఓకే. సో లెక్చరర్ ప్రిన్సిపల్గా ప్రిన్సిపల్ అయ్యారు, హెడ్ మాస్టర్ అనుకుంటున్నా. సో ఉన్న పెద్దనాన్న వాళ్ళందరిలో కొంచెం సైలెంట్ అండ్ కొంచెం స్ట్రిక్ట్గా కనిపిస్తారు. బట్ ఈజ్ రియలీ నైస్. మిస్ ఉందో. సో ఇక్కడ చాలా మెమరీస్ ఉన్నాయి. ఇక్కడికంటే కూడా ఎక్కువ బయట ఇవన్నీ ఇక్కడ చాలా పెద్ద ఇంకా చాలా చెట్లు ఉండేవి. ఇక్కడ కట్టెలు పొయ్యి అక్కడ ఉండేది. అక్కడ రాళ్ళు ఉన్నాయి కదా, బట్ ఎనికి సరిపేశారు, ఇంకా మధ్యలోకి ఉండాలి. ఇదంతా మొత్తం పూలు ఉండేవి తెలుసా. వి యూస్ టు ఎంజాయ్, హ్యావ్ ఫన్ అ లాట్ హియర్. తులసి చూడండి అసలు ఎంత హెల్దీగా ఎంత మంచిగా పెరిగిందో. నేరేడుకాయల చెట్టు కూడా ఉంది. ప్రసాద్ నెక్స్ట్ నేరేడుకాయలు కొడదామా? రెడీ. మావాడు అసలు ఇట్లాంటి మాస్ థింగ్స్ చేయాలి, దెత్తడి పొచ్చమ గుడి థింగ్స్ ఏమైనా చేయాలి అని అంటే స్మైల్ వస్తుంది. అవి నేరేడు చెట్టు అన్నీ నేనే తినేయాలా? సరే పద. రెడీయా? అసలు ఏం చేస్తున్నావు ఏంటి? నిజంగా ఐ హ్యావ్ నో క్లూ.
ఈరోజు ఏం చేస్తుంది ఏంటి అనేది మా అమ్మ. మా నేహాకి ఇష్టమని. అవునా? యాక్చువల్గా అసలు మటన్ చేస్తున్నావా? మా నేహాకి చాలా చాలా ఇష్టమని మటన్ చేసేస్తున్నాను. ఇవాళ కడుపు నిండా అన్నం తింటది. ఐ ఆమ్ ఫుల్ హ్యాపీ. యాంకర్ అమ్మ యాంకరింగే చేస్తుంది కదా. అంతేగా అంతేగా. ఇగో నేహా, నీకు ఆఫ్ కోర్స్ నాకు మటన్ కర్రీ అని అంటే చాలా చాలా ఇష్టం నీకు అసలు అన్నమాట. గ్రేవీ నేర్పుదామని కూడా గ్రేవీష్గా కొంచెం స్పైసీగా చేస్తే చాలా ఇష్టము. అండ్ ట్రస్ట్ మీ, బేసిక్గా మీ అందరికీ తెలిసింది, వీడియోస్ ఫాలో అవుతున్న వాళ్ళందరికీ, మా ఆయన ఈజ్ అన్ అమేజింగ్ షెఫ్. అనిల్ కుక్ సూపర్ గుడ్, రైట్? థ్యాంక్ యూ వెరీ మచ్. సో అన్నీ వండుతాడు, అన్నీ ఎవ్రీథింగ్. బట్ అనిల్ ఒకరోజు వండిన మటన్ కర్రీ అసలు ఆ ఒక్క కర్రీ, ఆ మటన్ కర్రీ ఒక్కటి మాత్రమే నిజంగా నేను అప్రిషియేట్ చేసింది. ఎలా అంటే మా అమ్మ కంటే కూడా బాగా చేసావు. ఆఫ్ కోర్స్ మన అమ్మ కంటే ఏది ఎవరు బెటర్ చేయలేరు అన్న నమ్మకం. అంటే నాకు మా అమ్మ గొప్ప, మీకు మీ అమ్మ గొప్ప అనుకోండి. అఫ్ కోర్స్ నేహ వచ్చిన కానించి, ఈ విషయం చెప్పిన కానించి ఆయన కంటే బాగా చేసావు అనిపించుకోవాలని ఎన్నిసార్లు చేసినా అంటుంది. సో గుడ్. సో ఈవిడేమో చేసి ఆయిల్ వేసాను. ఆయిల్ వేసి ఒక్కటి యాలుక్కాయి, కొంచెం దాల్చిన చెక్క ముక్క అది వేసాను. యాలుక్కాయి చెప్పమ్మా అట్లాంటివి ఎప్పుడైనా. ఉల్లిపాయ వేసాను. నవ్వుకుంటున్నారు కదా ఆయన. ఆగండి, అంత పుస్సు నచ్చింది. చిన్నప్పుడు కూడా ఏదో నాకు ఇలాగా మెమరీ అమ్మ చెప్తుండేది. నేహ తిరగమాతలో వేయంగానే ఆ శబ్దానికి బయటికి పరిగెత్తేది. ఇంతే ఉండేది. ఇక్కడ సామాన్లు ఉంటాయి కదా, ఆ సామాన్లతో ఇట్లా స్టీల్ సామాన్. ఏజ్ నువ్వు చెప్తున్నది? జస్ట్ 2 years. 2 years. చిక్కి నేహ ఎప్పుడు చెప్తుంటది ఇలాగ. ఎప్పుడైనా ఫ్యామిలీ గ్యాదరింగ్స్ లో కూర్చొని ఉన్నప్పుడు మా అమ్మ చెప్తుంటది 2 years ఏజ్ అప్పుడు నేను ఎక్కువ ఈ వంట సామాన్ వీటి దగ్గర గిన్నెలు ఆ శబ్దం చేసుకుంటూ గిన్నెలతో పిల్లలు ఆడుతుంటారు. ఎప్పుడైతే నేను తిరగమాతలో ఏమన్నా వేసినో ఆ శబ్దానికి పరిగెత్తేది. అన్ని వదిలేసి అదే చేతిలో ఏ ఉంటే అది పడేసేసి పరిగెత్తేదాన్నంట. ప్రాబబ్లీ ఆ ఫియర్ నాకు అది ఇంకా ఉందేమో. ఆ సౌండ్ వినగానే ఎమ్మట బాడీ అలర్ట్ అయిపోద్ది. ఆయిల్లో 3 వేసింది. దాని తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకొని ఉన్నటువంటి ఆనియన్స్ని యాడ్ చేసింది. ఆనియన్స్తో పాటు పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నా, ఏగుతాయి. ఇది బాగా ఎర్రగా ఏగాక అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి అది కూడా కొంచెం ఎర్రగా ఏగాక టమాటా వేస్తాను. అమ్మ ఫ్యూచర్ చెప్తున్నాను, నాకు ప్రెసెంటే గుర్తుండదు. నువ్వు ఫ్యూచర్లోకి వెళ్ళావు. ఓకే. ఎన్ని మిరపకాయలు కట్ చేసావు? జస్ట్ 3 కట్ చేసా. 3. ఓకే. నీకు బాగా స్పైసీగా ఇష్టం కదా, అందుకని 3. ఇక్కడ వాతావరణం ఇవాళ హారిబుల్గా ఉన్నది. రోజు ఆల్మోస్ట్ ఇలా ఉంటుంది. ఈ మధ్య వర్షం వచ్చినా కొంచెం చల్లబడ్డది, కానీ ఇవాళ మాత్రం అబ్బా బాగా ఇలా ఉంది. ఇద్దరికి విజయవాడ వాడి మీదకి పడా కాదు నాన్న. మొన్న ఒక పురుగు వచ్చి వాడి మీద పడితేనే వాడు డాన్స్ చేసిండు. కాదు నాన్న, నువ్వు ఇట్లా దులుపుతూ నువ్వు చూడలేదు. ఎనికన్నా వాడి మొహానికి చీపిరి తగిలింది. చీపిరి తగిలింది వాడి మొహానికి. వాడు దానికే అదురుకున్నాడు. ఆడపిల్ల కన్నా అన్యాయం. మొన్న ఒక పురుగుకే నా మీదకి వేసుకుంటున్నాడు. ఏ అట్లా కాదు, వాడికి భయం కదా. పురుగు వచ్చి ఇక వాలింది, ఎదురున్న నా మీదకేసి ఇక ఒక్కసారి దర్శపోయి పరంగానే ఇక పక్క గంట నవ్వుతాడు. నవ్వుతావేంట్రా? తొక్కలో చెత్త పని చేసి భయపెట్టి మేడంని. అరే ఇంకోళ్ళు అయితే నిన్ను 2 బీకే వాళ్ళు.
రెడ్ కలర్ వచ్చేసింది. రెడ్ కాదు, దాని గోల్డెన్ బ్రౌన్ అంటారు మా. తెలుసుకో, యూట్యూబ్ వీడియోస్ లో చూడట్లేదా? దోరగా ఎంచండి అంటారు. ఇట్లా గోల్డ్ కలర్ వచ్చాక ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేస్తే మంచి టేస్ట్ వస్తుంది. ఓకే చాలు. ఇప్పుడు ఇది అయిపోయింది కదా, కూర్చో పిన్ని. ఉండు, ఏమంది? ఇగో టమాటాలు వేసేస్తున్నా. మా పిన్ని ఇందాక నేను అక్కడ ఇల్లు చూపించాను కదా, మధ్యలో ఇల్లు అనమాట. మా వాళ్ళకి చెప్తున్నా. ఆ పిన్ని ఇల్లు కూడా చూపెట్ట, వెనక చెట్లు ఎంత మంచిగా వేసుకుందో. చూసుకుంటారు పిన్ని అయితే. ఏమేస్తున్నావు? టమాటాలు అమ్మా, నువ్వు మా కోసం చేస్తున్నావా? నువ్వు పెట్టాయి అందులో చెప్పాను. టమాటాలు వేసేస్తున్నాను, వేగినవి. అల్లం వెల్లిపాయ పేస్ట్ అంతా వేగింది, పచ్చివాసన బాగానే ఈ టమాటాలు ఏంటి అంటే గ్రేవీ కోసం మంచి స్ట్రక్చర్ వస్తుంది. నేహాకి ఏంటంటే గ్రేవీ బాగా ఇష్టం. నేహ ఐరన్ వాటిల్లోనే చేయమంటది, స్టీల్ వాటిల్లోనే చేయమంటది, తెల్లవి వద్దంటది. అందుకని నేను ఇక్కడ ఐరన్ ఉంటే ఐరన్ తో చేస్తున్నాను. ముందే ఏదో చేసి పెట్టుకున్నావుగా. ఇందులో పసుపు ఉప్పు వేసేసి 2 విజిల్స్ రానిచ్చాను. ఓకే. మటన్ అయితే నీకు తొందరగా ఆకలితో ఉంటావు కదా, తొందరగా చేసి పెడదామన్న ఐడియాతో. అది కాక మెత్తకు కూడా అవుతుంది మంచిగా. ఇలా చేసి పెట్టుకుంటే టైం కూడా నీకు చాలా సేవ్ అయిపోద్ది. ఇటు 2 విజిల్స్ రాగానే అది బంద్ చేసేసుకున్నావు అనుకో, ఇటు ఇది గ్రేవీ అయిపోయింది అనుకో, ఇంకా నీకు ఇటు ఈ కర్రీ ఇది అయిపోతుంది, ఇందులో సైమల్టేనియస్ గా. ఓకే, టైం సేవింగ్. ఇప్పుడంటే మన ఇళ్ళల్లో ఆ లగ్జరీస్ అవన్నీ వచ్చి ఎగ్జాస్ట్ ఫ్యాన్లు కానీ ఆ ఎగ్జాస్టర్స్ కానీ ఇన్ని వచ్చాయి. అప్పట్లో మీరు ఇవన్నీ అమ్మ నువ్వు వచ్చిన కొత్తలో అప్పట్లో కట్టెలు పొయ్యి కదా. అవును, మాకు ఎగ్జాస్ట్ అవన్నీ ఉండేవి కావు. మేము చక్కగా చేసుకున్నాం, టేస్ట్ బాగుండేది. అందరం కలిసి ఉండేవాళ్ళము, అందరం కలిసి తినేవాళ్ళము. మాకు అదొక కట్టెల పొయ్యి మీద టేస్ట్ కూడా డిఫరెంట్ వస్తుంది కదా పిన్ని. ఇవాళ అసలు యాక్చువల్ గా కట్టెల పొయ్యి మీదనే చేద్దాం అనుకున్నాం, కానీ ఇలా ఎండకి ఇక్కడే ఉండలేకపోతున్నా నేను. అయితే రేపు నీకు టిఫిన్ ఏదన్నా దాని మీద చేసి పెట్టడం ప్లాన్ చేద్దాం, చూద్దాం. కారం వేస్తున్నాను తగినంత, మీకు కావాల్సినంత. ఇందాక పచ్చిమిర్చి వేసాను కదా, 2 స్పూన్స్ వేసాను. ఓకే. ఏంటి అప్పుడే వేసేస్తున్నావు మటను? ఇంకంతే, అంతే. చూడు ఎంత ఈజీగా అయిపోద్దో. మొత్తం వేస్తావమ్మా? మొత్తం వేసేస్తున్నా. ఇప్పుడు ఏం వేస్తున్నావు? ఇక అన్నీ వేసాం కదా, బాగా మగ్గింది. ఇప్పుడు గరం మసాలా వేస్తున్నా. ఓకే, ఎక్కువ వద్దు. ఇక్కడ కొత్తిమీర ఏమీ లేవు అమ్మ. ఉందా? అదిగో పల్లెటూరులో ఉంటే ఇంకా అలాగే వినిందో లేదో మా పిన్ని పోతుంది తెస్తా నాకు అని. పిన్ని ఇంట్లో కొత్తిమీర తప్పకుంటది. అవునా? అసలు మాట్లాడుతుంటే ఇట్లా ఒకసారి 2-3 సార్లు అయ్యింది మాకు కూడా. ఇంద్రప్రసాద్ అసలు వెళ్ళిపోదాం అనిపిస్తుంది డాడీతో. అబ్బాయి ఏంటండి అబ్బా అసలు ఎట్లుంటారు మీరు ఇక్కడ, వెళ్ళిపోదాం అనిపిస్తుంది. అంటే పోవే నీ బాధలు నేను చూడలేకపోతున్నా. కాదు అసలు ఇదంతా పక్కన పెట్టు. మా నాన్న ఇంత వేడిలో మనం ఇంట్లో కూర్చొని ఇదంతా ఉండే వామ్మవాయి అంటున్నా. మా నాన్న ఇంకా పొలం పనికి వెళ్తున్నాడు. వన్స్ ఆఫ్ ఫార్మర్ వాళ్ళు అసలు ఇంకా లగ్జరీస్ లో దీంట్లో అసలు ఉండలేరు. అంటే పనోళ్ళని పెట్టి చేయించుకోవచ్చు, ఆ స్కోప్ అంతా ఉంది. బట్ స్టిల్ మా నాన్న ఆయన వెళ్ళి నిల్చోవాల్సిందే. ఇప్పుడు వాటర్ వేసేస్తున్నాను. ఫుల్ వేగింది మంచిగా, వాటర్ వేసేస్తున్నాను. నేహాకి కొంచెం గ్రేవీ ఇష్టం కదా. నాకు కొంచెం జ్యూసీగా ఉంటే ఇష్టం. ఈ గ్యాప్ లో మా పిన్ని కొత్తిమీర తీసుకొని కూడా వచ్చేసింది. అవునా? ఎక్కడిది పిన్ని? వేసావారా? కొనుక్కొచ్చా. నిన్న ఖమ్మం వెళ్ళావా? అసలు పిన్ ఎప్పుడు ఇట్లానే రెడీ పెట్టి నాకు ఇద్దరు బాక్స్ ఇంత నీట్ గా మా పిన్ని చూడండి అసలు ఇలా షాప్ చేసుకొని. కాదు పిన్ని ఎంత ఇంకా తీసి వేసేసుకోవడమే పిన్ని కదా. అండ్ నేను ఏ ఫుడ్లోనైనా కొత్తిమీర చాలా ఎక్కువగా తింటాను. అండ్ అనదర్ థింగ్ మీరు చాలా నా క్లోజ్ పీపుల్కి తెలుసు, నేను ఉట్టి కొత్తిమీర కూర్చొని కూడా నార్మల్ లీవ్స్ కూడా తినేస్తూ ఉంటాను. మటన్ అమ్మా అయిపోయింది. అమ్మా ఇంత ఈజీగా అయిపోయింది అమ్మా. పెద్దగా నువ్వేం అవి వేసినట్లేదు, అన్ని రొటీన్ వేసావు. ఏం లేదు, అయిపోయింది. ఇందాక అదేనా? ఇది అన్నీ వేస్తాను దీంట్లోనే. సాజీరా వేస్తాను,
అన్నీ బిర్యానీకి అన్నీ ఉంటాయి చూడు, అవి కొంచెం కొంచెం వేస్తాను. యాలక్కాయలు, లవంగాయలు, దాల్చిన చెక్క. నాది అందరికి ఇష్టం ఈ ఫ్లేవర్. అవునా? నచ్చిందా బాగా? నచ్చింది. కాదు మరి అనిల్ చేసేటప్పుడు అది డబ్బా ఉంటుంది కదా, పోపు డబ్బా, అందులోంచి ఇలాంటి పౌడర్ ఒకటి వేస్తాడు, మళ్ళీ మటన్ మసాలా నువ్వు పంపిస్తావు కదా, ఆయనకి అది అట్లా అలా కూడా వేస్తాడు. కొన్నయ్యి నాకు అవాయిడ్ చేస్తా కదా నేను, కొన్నయ్యి వేయను. కారం, పసుపు అన్ని మేమందరం కారం, పసుపు అన్ని వేయి కొనం. ఈ పల్లెటూరులో ఉన్న వాళ్ళం అన్ని పట్టించుకొని వాడతాం. ఐ రియలీ విష్ అది అలా కంటిన్యూ అవుతూ ఉండాలి అని కోరుకుంటున్నాను. ప్లీజ్ నెమ్మదిగా నాకు కూడా అలవాటు చేయమ్మా. నువ్వు ఎక్కడ చేపిస్తుంటావు, ఎక్కడ తెప్పిస్తుంటావు ఇవన్నీ. ఓకే ఓకే తప్పకుండా. నాకు సిచ్యువేషన్స్ అంత అనుకూలంగా లేవు అంటే ఆఫ్ కోర్స్ పల్లెటూరు అనుకూలంగా లేకపోయినా ఇలా ఉన్నా కానీ నేహాకి నేర్పించాలి ఈ మటన్ కర్రీ అని ఎప్పుడు ఇష్టపడుతుంది కదా. కాకపోతే వాళ్ళ ఆయన చేసిన ఒక్కసారి అనిపించుకోవాలని వాళ్ళ ఆయన చేసిన దానికన్నా బాగుంది అని నా తాపత్రయం. ఇక్కడ అర్థమైందా మీకు పాయింట్? నాకు నేర్పించాలనేది కాదు ఆవిడ బాధ, మా ఆయన కంటే కూడా బాగా చేశానని అనిపించుకోవడం కోసము. నాకు నిజంగా మటన్ కర్రీ చేస్తుందని తెలియదు. నేను ఏదో రోడ్ పచ్చడి అది ఇది అని అనుకున్నాం మేము, కానీ అది చేస్తున్నాం. మటన్ కర్రీ ఎక్స్పెక్ట్ చేసిందంటే మా అమ్మ ఎంత కాంపిటేటివ్ గా ఫీల్ అవుతుందో నాకు అర్థమవుతుంది. యావండోయ్ ఇది విన్నారా, మీ అత్తగారు మీ మీద పోటీ పడుతున్నారు. ఓహో యా లెట్స్ గో దేర్. ఇక్కడికి వచ్చేసి ఈ కొమ్మ ఒక్కటి లాగితే చాలు నేహా. వస్తున్నా. అసలు ఇలా చూస్తుంటే ఎంత ఆనందంగా కనిపిస్తుంది తెలుసా. ఎప్పుడు సూపర్ మార్కెట్లలో వాటిల్లో వీటిల్లో నేహా ఎక్కుతా, ఆగు స్టూల్ ఎక్కుతా. ఇట్లా ఊపు కింద పడుతున్నాయి, నా నెత్తిన పడతాయి. పడ్డాయి చెప్పారు, రెండు పడ్డాయి. ఇట్లా ఇట్లా అమ్మా నేను ఇలా కొట్టినా ఒకటేలాగా పడేది, కిందేగా పడేది చిన్నగా. ఊదుతున్నా మింగుతున్నా. అమ్మా నిజంగా అమ్మా. ఇంకొంచెం మసాలా ఏమన్నా అస్సలు వద్దు. పర్ఫెక్ట్. ముక్క చాలా మెత్తగా వచ్చింది, నాకు అది బాగా నచ్చింది. ఫుల్ జ్యూసీ ఉంది, బాగుంది, చాలా బాగుంది. కానీ నువ్వు అన్నది మాత్రం నేను చెప్పలేను అనుకునేది. ఈవెన్ నాకు చెప్పాలని ఉంది, ఒక నిజంగా అంత బాగుందని అంటే అమ్మా మా ఆయన్ని డిఫీట్ చేసేస్తావు అని చెప్పాలని ఉంది. కానీ బట్ దిస్ ఇస్ ది యమ్మీ వన్. ఐ కెన్ లైక్ ఫినిష్ ఇట్ ఆఫ్ ద హోల్ థింగ్, ఫుల్ తినేయగలుగుతా. కానీ అనిల్ చేసింది మటన్ కర్రీ. అనిల్ ఒకసారి చెప్పు నా రెసిపీ, చచ్చిపోతున్నా ఇక్కడ దీనికోసం మటన్ వండి. మా ఆయనే బాగా చేస్తాడు. ఓన్లీ దిస్ ఇస్ ద ఓన్లీ డిష్ దట్ ఐ కెన్ సే లైక్ దట్. అఫ్ కోర్స్ మా అమ్మ అద్భుతంగా వండిద్ది, బట్ ఇది మాత్రం మా ఆయన. ఇంకా అమ్మా ఇంకా కాంపిటీషన్ నెక్స్ట్ టైం బెటర్ లక్ అమ్మా. కానీ ఇది నిజంగా బాగుంది. ఐఎమ్ సో హ్యాపీ. ఓకే థ్యాంక్ యూ అమ్మా, ఐ లవ్ యూ అమ్మా. ఇంకా ఈసారి హైదరాబాద్ పోయాక అక్కడ ఇంగ్రీడియంట్స్ ఇక్కడ అంటే అన్నీ దొరకలే కదా. ఇంకా ఈసారి ఇప్పుడు నేహా సీక్రెట్ చెప్పింది మాటల్లో ఫ్లోలో. అనిలు మటన్ మసాలా అని ఒకటి తీసుకొచ్చి వేస్తాడంట. నేను ఆల్రెడీ నేను చేసిందే వేస్తాను, ఎప్పుడు అది వేసి నేను ట్రై చేయలేదు. ఇప్పుడు నాకు ఫ్లోలో చెప్పింది, ఈసారి అదేసి. మా అమ్మ ఎంత కాంపిటేటివ్ గా ఫీల్ అవుతుందో నాకు ఇప్పుడు అర్థమవుతుంది తెలుసా. నేను అది చెప్పిందన్న విషయం నేను అంత నోటీస్ చేయలేదు, బట్ షీ నోటీస్డ్ అండ్ రిమెంబర్ ఇట్. ఓకే గుడ్. ఇంట్లోనే కాంపిటీషన్ నడుస్తుంది. సో వీళ్ళిద్దరు దేనికి కాంపిటేట్ అవుతున్నారు? నాకు వండి పెట్టడానికి. అదృష్టవంతురాలు, ఏం చేస్తాం. నిజంగా ఐ లవ్ యూ బంగారు. ఐ యామ్ వెరీ బ్లెస్డ్ ఇన్ ఎ వే. అక్కడికి వెళ్తే ఆ స్ట్రెస్ కూడా ఉండదు, ఇక్కడ ఉంటే ఆ హ్యాపీ లగ్జరీ. సో ఐఎమ్ రియల్లీ బ్లెస్డ్. ఓకే, మీకు మా వీడియో బాగా నచ్చితే
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవటం మర్చిపోకండి ప్లీజ్. That was so cute, mommy. It was really cute. But anyway, నేను అదే చెప్దాం కంక్లూడ్ చేద్దాం అనుకుంటున్నా, మా అమ్మ చేసేసింది. సో this is it guys. Of course, as she said, అలా నేహాతో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ ఐ హోప్ నేను ఇంకా అసలు చాలా మా పొలంకి వెళ్దాము అమ్మ అనుకున్నాం కూడా అమ్మ. ఇంకొక వీడియో తీద్దాం నేను Next పొలంలో. అప్పుడు నువ్వు ఓన్లీ పత్తి అది చూపెట్టావు కదా, ఆ పత్తి చేలో మేము ఇప్పుడు పామాయిల్ వేసాం. దానికి కూడా ఒక స్టోరీ ఉంది. యాక్చువల్లీ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. నిజంగా చాలా మా పేరెంట్స్ అలా ఎందుకు చేశారు, ఒక పని చేశారు మా పేరెంట్స్, అసలు అది ఎందుకు చేశారని ఫస్ట్ కోపం వచ్చింది, బట్ తర్వాత రీజన్ తెలిసిన తర్వాత చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను. అదేంటో నెక్స్ట్ వీడియోలో చెప్తా. బట్ అంటిల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్. టేక్ కేర్. బాయ్ బాయ్. బాయ్.